నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీ అడగడమే తరువాయి కేంద్రం అన్ని సమకూరుస్తోంది. మధ్యలో ఉండి రుణాలు ఇప్పిస్తోంది. రాజధాని కోసం చేసే అప్పుల్ని ఎఫ్ఆర్బిఎం నుంచి తప్పిస్తోంది. రుణాలొస్తున్నాయి, టెండర్లు ఖరారవుతున్నాయి. అటు అమరావతి స్పెషాలిటీస్ అభివృద్ధి క్యాపిటల్ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తున్నారు. కేబినెట్ మీటింగ్లో ఆమోదముద్ర పడ్డం, పనులు మొదలవడమే లాంఛనం. చరిత్ర సృష్టించేలా సరికొత్తగా వస్తోంది అమరావతి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రీలాంచ్ కు రెడీ అవుతోంది. అవును, ఆంధ్రుల కలల రాజధానికి కొత్త రెక్కలు వచ్చేశాయి. ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవు, అడ్డంకులు అసలే లేవు. గ్రహణాలన్నీ విడిపోయాయి. రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉంది. టార్గెట్ కనిపిస్తూనే ఉంది. అందాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి. చేయాల్సిన పనులు ఖరారయ్యాయి. కలల్ని సాకారం చేస్తూ అద్భుతమైన అందమైన రాజధాని అమరావతి సాక్షాత్కారం చేసుకునేందుకు రీస్టార్ట్ అవుతోంది. రాజధాని అన్నది ఎవరికైనా ఒక సెంటిమెంట్, ఒక భావోద్వేగం, అంతకు మించి అస్తిత్వానికి ప్రతీక. అలాంటిది ఏపీ దగ్గర 10 ఏళ్లు గడిచినా రాజధాని అంటూ ఏదీ లేకపోవడం పెద్ద లోటు. దీన్ని 2014, 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం కొంతవరకు ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య జగన్ హయాంలో పూర్తిగా ఆగిపోయింది. ఆర్థిక భారమంటూ చెప్పడం, 3 రాజధానులంటూ మాట్లాడటంతో అమరావతి పనులు పూర్తిగా అటకెక్కాయి. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రిపీట్ కాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఈసారి కేంద్రం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతుండటంతో నిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తున్నాయి. పనుల విషయంలో టెండర్లు కూడా ఖరారవుతున్నాయి. అమరావతికి ఇప్పుడు అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి. 2028 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అన్ని పనులను మరికొద్ది రోజుల్లోనే ఒకేసారి మొదలుపెట్టి రాజధాని నిర్మాణ పనుల్ని రీలాంచ్ చేయబోతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనుల్ని అట్టహాసంగా మొదలుపెట్టబోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రుల ఆశల్ని సజీవంగా ఉంచుతూ సరికొత్త రాజధానిని ఆవిష్కరించేందుకు పెద్ద ముందడుగు పడబోతోంది. ఇక ఒక్కసారి పని మొదలైందంటే ఆగేదే లేదు, ఎక్కడా తగ్గేదే లేదు. 2028 దాకా నాన్ స్టాప్, అన్స్టాపబుల్, అంతే. యాభై 8 రోజుల్లోనే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగం వృధాగా పోలేదు. వారి పోరాటాలు వృధా అవ్వలేదు. రాజధాని నిర్మాణం కోసం 64,000 కోట్ల అవసరమవుతున్నాయి. ఈ నిధులతో ఒక్క అడుగు ముందుకు పడితే మిగతా పనులన్నీ వెంటనే జరగడం ఖాయమే. ఇది సస్టైనబుల్ ప్రాజెక్ట్. రాజధాని అన్నది అవకాశాలను సృష్టిస్తుంది, ఉపాధిని పెంచుతుంది, సౌకర్యాలు తీసుకొస్తుంది, సంపదను సృష్టిస్తుంది. అంటే పెట్టిన ఖర్చు తీరడమే కాదు, అంతకు మించి ఎవ్వరూ ఊహించని ప్రయోజనాలను రాజధాని అందించబోతోంది. పీపుల్స్ క్యాపిటల్ అని రాజధాని అమరావతికి క్యాప్షన్ ఇచ్చారు. అంటే అందరినీ అక్కున చేర్చుకునేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా, ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా ఉండేలా డిజైన్ చేశారు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు మెరుగైన మౌలిక వసతులు రాబోతున్నాయి.
నెక్స్ట్ జనరేషన్ క్యాపిటల్ సిటీ ఎలా ఉంటుందో అమరావతి పూర్తయ్యాక చూస్తే తెలుస్తుంది. నిజానికి రాజధాని నిర్మాణం ఎవరికీ రాని చాలా అరుదైన అవకాశం. దీన్ని సీఎం చంద్రబాబు సంపూర్ణంగా పూర్తి చేసేలా బాధ్యత భుజానికెత్తుకున్నారు. కలల రాజధానిని సాకారం చేసి చూపిస్తామన్నారు. అమరావతిలో 40,000 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రాజధానిలో పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 73 పనులకు సిఆర్డీఏ నుంచి అనుమతి వచ్చింది. 63 పనులకు టెండర్లు పూర్తి చేశారు. వాటి విలువ 39,678 కోట్లుగా ఉంది. అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం మొత్తంగా 64,721 కోట్లు అవసరం కానున్నాయి. వివిధ రకాల ఆదాయ మార్గాల ద్వారా అమరావతి పనులు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసి పెట్టుకుంది. రెండు 2014-2019లో 131 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థలకు 1,277 ఎకరాలిచ్చారు. అయితే గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణం జరగకపోవడంతో ఆ సంస్థల్లో కొన్ని వెనక్కు వెళ్లాయి. భవనాలు నిర్మించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపలేకపోయాయి. ఇందులో ఆర్బీఐ, బిట్స్ పిలానీ సహా కీలక సంస్థలెన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కదలిక వస్తుంది. తాజాగా 31 సంస్థలకు 629 ఎకరాలు భూమి ఇచ్చారు. గత ప్రభుత్వం R5 జోన్లో 50,000 మందికి 1 సెంటు భూమి అమరావతిలో ఇచ్చింది. అయితే వారికి వేరే చోట భూమి కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం అంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లో సమస్యలు పరిష్కరించి టెండర్లు ఆహ్వానించిన పరిస్థితి ఉంది. దీన్ని ప్రయారిటీగా తీసుకోవడంతోనే ఇదంతా జరుగుతోంది. ఈ నెల 17న జరిగే కేబినెట్ లో వీటన్నిటికీ ఆమోదం పొంది వెంటనే పనులు ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ నెల నుంచి అమరావతి అభివృద్ధి పనుల్లో 20,000 మంది పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్ సహా ఇంకెన్నో రాబోతున్నాయి. ఈ పనులన్నిటికీ ప్రధాని మోడీ రీలాంచ్ చేయడం ద్వారా నాన్ స్టాప్ గా జరగబోతున్నాయి. అటు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను 3 ఏళ్లలో రైతులకు అప్పగిస్తారు. అమరావతి పనుల్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుంది. అటు చంద్రబాబు సర్కార్ కూడా ఈసారి గట్టి సంకల్పమే తీసుకుంది. అటు చూస్తే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా పూర్తిగా ఉండడంతో ఖచ్చితంగా రాజధానిని నిర్మించి నిలబెట్టి జనం ముందు ఉంచేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అమరావతి అంటే తిరుగులేనిది. ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉంది, స్టామినా ఉంది, అంతకు మించి హిస్టరీ ఉంది. ఎవరు వచ్చినా ఇంకెవరు పాలించినా రాజధానిగా అమరావతి చెరిగిపోని ముద్ర వేయబోతోంది, చరిత్ర సృష్టించబోతోంది. ఎన్ని కాలాలైనా సగర్వంగా చెప్పుకునేలా ఉండబోతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.